వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో కాలా జామున్ చేసి చూపిస్తానండి. ముందుగా పంచదార పాకం పట్టుకుందామండి. ఒక గిన్నె తీసుకుని 750 గ్రాములు వేసుకోవాలండి పంచదార. ములిగే వరకు వాటర్ పోస్తున్నానండి. పంచదార కరిగిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు పోస్తున్నానండి. ఇందులో పంచదారలో ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే పైకి వచ్చేస్తుంది. ఇలా పైకి వచ్చేసిందంతా మొత్తం తీసేసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల పైన డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందండి. పంచదార చిక్కపడకుండా ఉంటుంది. పాకం మరి తీగ పాకం అది రావక్కర్లేదండి. మనం ఇలా చేతితో తీసినప్పుడు మధ్యలో అలా కట్ అయిపోయినప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకునండి. 75 గ్రాములు మైదా వేస్తున్నానండి. పావు టీ స్పూను వంట సోడా మైదా రెండు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కోవా పావు కిలో తీసుకున్నానండి. ఆల్రెడీ నేను కోవా చేసిన వీడియో మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను చూడండి. మొత్తం అంతా కోవా మైదా పిండిలో వేసి ఇలా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకుంటూ. మొత్తం అంతా ఇలా కలుపుకోవాలండి. ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఉండలు చేసుకోవాలి. ఒకసారి కొంచెం ప్రెస్ చేసి అప్పుడు లైట్గా పైకి అనుకుని అలా రౌండ్గా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి. వేడెక్కింది. సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలండి. ఇవి కూడా అన్నీ సిమ్లో పెట్టే వేస్తున్నాను. మొత్తం అన్నీ వేసుకున్నాక అవే ఒకటొకటిగా పైకి వస్తాయండి. అప్పటి వరకు మనం గరిటె పెట్టి అనకూడదు. మొత్తం అన్నీ పైకి లేసాక పైన అలా అనుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు పాకంలో వేసేసుకుందాం. ఇలా పాకంలో వేసుకున్నాక 2-3 గంటలు అలా పాకంలో ఉంచుకోవాలండి. అప్పుడు పాకం బాగా పీల్చుకుంటాయి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.